రెండు ఢిల్లీ పార్టీలు రెండు కూడా దొందే, ఇద్దరు గులాంగాళ్ళే, బానిసకొక బానిస అన్నట్టు ఇక్కడుండే బీజేపీడు ఇక్కడుండే కాంగ్రెస్ వాడు పైనుండే ఇక్కడ ఇంకో నాయకునికి బానిస, వాడు ఢిల్లీలోనికి బానిస, ఢిల్లీవాడు గుజరాత్లోనికి బానిస. ఏ బానిసత్వం లేని పార్టీ అంటే మళ్ళీ ఇదే ఉన్నది, ఒకటి నికార్సైన తెలంగాణ పార్టీ గులాబీ జెండా. అందుకే నేను అంటున్నా, తెలంగాణ గురించి తెగబడాలన్నా కలబడాలన్నా కొట్లాడాలన్నా ఆ సత్తా ఉన్న ఒక్క పార్టీ మన పార్టీ, కేసీఆర్ గారి పార్టీ తప్ప ఇంకోటి కాదు. కాబట్టి నేను మీ అందరికీ ప్రార్థించేది, మీరు రేపు సర్పంచ్ ఎన్నికల్లో కొట్లాడండి, జెడ్పీటీస్లో కొట్లాడండి, ఎంపీటీస్లో కొట్లాడండి, కానీ అసలు యుద్ధం 2028లో ఆ రోజు ఉంటుంది. ఆ రోజు మాత్రం మళ్ళా ఈరోజు కొట్లాడుకొని కావాలంటే ఊళ్ళలో నేను వద్దంటలేను, కానీ ఆ రోజు కలిసి ఉండుర్రి. నాకు తెలిసి ఇవాళ ఎట్లుంటుందంటే సర్పంచ్ అనగానే ఒకటే ఊళ్ళో నలుగురు కొట్లాడతారు, అంతా మనోళ్ళే ఉంటారు. మళ్ళీ ఎవరినేం అనరాదు, జయపాలన్న దగ్గరకు వస్తారు, ఆయన ఏం చెప్తాడు, అందరూ ఆయన వాళ్ళేనా, ఎవరు ఏం చెప్తారు, దానికి ఏం చేయనికి రాదు. కానీ ఈ మన మధ్యలో ఉండే తాత్కాలికమైన మరి పొరపచ్చాలు, అనైక్యత, మనకుండే పంచాయతీలు రేపు అల్టిమేట్గా పార్టీకి నష్టం కావద్దు. జనవరిలో మనకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా అవుతుంది. అన్ని మున్సిపాలిటీలలో, అన్ని గ్రామాలలో మీరే దగ్గర ఉండి బాధ్యత తీసుకొని నడిపించాలా. తర్వాత కమిటీలు వేసుకుందాం, 2026లోనే శిక్షణ కార్యక్రమాలు పెట్టుకుందాం, బ్రహ్మాండంగా తర్ఫీదు ఇచ్చుకుందాం. అన్ని మోసాల మీద, బీసీ రిజర్వేషన్ల మీద జరుగుతున్న మోసం, సంపద కొల్లగొట్టే మోసం, 420 హామీలు ఇచ్చి ఇలా దుర్మార్గం చేస్తున్న వైనం, అట్లాగే 6 గ్యారంటీల పేరిట ఆడుతున్న డ్రామాలు, ఇవన్నిటిని కూడా ప్రజల సమక్షంలోనే బయట పెడదాం. ప్రతి కార్యకర్తను, ప్రతి నాయకుడిని ఒక్కొక్క కేసీఆర్ గారి లాగా కథన రంగంలో రేపు కథానాయకులై విజృంభించే విధంగా తయారు చేసుకుందామని చెప్పి నేను మనవి చేస్తూ, ఇవాళ పార్టీలో చేరుతున్న మిత్రులను పిలవాల్సిందిగా నేను గౌరవనీయులు జైపాల్ యాదవ్ గారిని కోరుతూ, జై తెలంగాణ. ఆఖరి మాట, మన పెద్దలు కేసీఆర్ గారు నిరాహార దీక్ష కూర్చున్న రోజు ఎల్లుండి నవంబర్ 29, మరి 16 సంవత్సరాల కిందట. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అన్ని జిల్లా కేంద్రాలలో మనం బ్రహ్మాండంగా దీక్షా దివస్ అనే కార్యక్రమాన్ని చేస్తున్నాం. మీ నాగర్ కర్నూలు జిల్లా వాళ్ళు నాగర్ కర్నూలు పోవాలా, రంగారెడ్డి జిల్లా వాళ్ళు రంగారెడ్డి జిల్లాకు పోవాలా. ఆ రోజు దయచేసి అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ. కూర్చోవాలి దయచేసి, ఒక్క 5 నిమిషాలు అని మీరు కూడా కూర్చోరు. నేను ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పింది పిలుస్తా. రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన 4 మండలాలు మున్సిపాలిటీ రంగారెడ్డి శంషాబాద్లో ఉన్నటువంటి మన జిల్లా పార్టీ కార్యాలయానికి రావాలి. నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఊరుకొండ కానీ, చారగొండ కానీ, కల్వకుర్తి, వెల్దండ కార్పొరేట్, ఓకే, అక్కడ నాగర్ కర్నూలు జిల్లాకు దీక్షా దివస్ను మనం విజయవంతం చేయాలని కోరుకుంటూ, ఇప్పుడు మీరందరూ కూర్చోవాలి, ఎవరు లేవద్దు. నేను ఒక 10 మందిని కూర్చోవాలి, కల్వకుర్తిలో ఎవరు లేవద్దు. వెంకట్ కూర్చో, చూసిన. అయితే ఇప్పుడు పోతపల్లి గ్రామం నుంచి ఒక్కరే పిలిచిన వాళ్ళు రావాలి. అంజీ మాస్టర్ మిగతా రావద్దు, మిగతా కూర్చోవాలి, రావద్దు. ఒక్కొక్కరిని అంజీ కరాటే మాస్టర్, ఆయన ఆధ్వర్యం, బీజేపీ. తర్వాత కొండల్ యాదవ్ సాయిబాబా, సర్పంచ్ క్యాండిడేట్ సాయిబాబా, లచ్చిరామ్ నాయక్, రవీందర్, గోపాల్, చంద్య, వరుణ్, శివ, రేణు, సాయిబాబా, బాలస్వామి, మల్లేష్, ఉడత మల్లేష్, గోపాల్, 1 by 1 ఇట్లా వెనక్కి జరగండి. తర్వాత కడతాల్ మండలం నుంచి నింగ్యారి శ్రీను,
పక్కకు. లింగారి శ్రీను, మర్ల రవీందర్ యాదవ్, ఈ లింగారి సాయి కుమార్, దా రవీందర్, లింగారి సాయి కుమార్, అక్కడ సొప్పరి శ్రీశైలం,